అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ వారంలో మనం 19వ తారీఖు జనవరి నుంచి 25 తారీఖు జనవరి వరకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది 12 రాశులకు తెలియచేస్తూ మనమందరం కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితి ఏంటంటే, చాలామందికి తెలియని మకర సంక్రాంతి యొక్క గొప్ప రహస్యాలు మనం మిస్ అవుతున్నాం. మకర సంక్రాంతి రోజు పెద్దలకి తర్పణం వదులుతారండి. ఈ తర్పణం ఎందుకు వదలాలి అంటే, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకరంలో సంక్రమణం జరిగింది, అంటే మకరంలో కలిస్తున్నాడు. కాబట్టి ఒక రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అప్సిగూడ ఎన్నో స్టేషన్ల పేర్లు చెప్తాం కదండి. అలాగా మకరం అనేది ఒక స్టేషన్ అన్నమాట, క్యాప్రికాన్. ఈ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాడు సూర్యుడు. ప్రయాణం చేస్తూ 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 ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి మాత్రమే ప్రయాణం చేస్తాడు. అలా చేయటం వల్ల దక్షిణాయనము, ఉత్తరాయణం అని రెండు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నాడో దానిని మనము మకర సంక్రమణము, మకర సంక్రాంతి అంటున్నాం. సరిగ్గా అదే సమయానికి పంటలన్నీ చేతికి రావటము, ఇక వేసవి కాలం మొదలవ్వటము, వేరే వేరే పంటల గురించి రైతులు ఆలోచించే రోజులు అన్నమాట. పంటలన్నీ చేతికి వచ్చిన తర్వాత ధాన్యాలన్నీ కూడా చక్కగా సర్దుకొని ఆ ధాన్యాలు వచ్చిన సంతోషంలో ప్రపంచంలో ఉన్న మొత్తం రైతుల సంఖ్య దాదాపు 90% మంది వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ కూడా పండగ కాబట్టి ప్రపంచానికి ఇది పండగ. భారతదేశము వ్యవసాయ దేశం కాబట్టి ఇక్కడ పల్లెటూర్లలో కొన్ని లక్షల పల్లెటూళ్ళు ఉంటాయన్నమాట. మరి అలాంటి పల్లెటూళ్ళల్లో పంటలు చేతికి రావటం, పండగ చేసుకోవటం, ఈ పిల్లా చెల్లెలతో ప్రతి రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ పండగ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి వస్తే ఆయన ఉత్తరం వైపు వెళ్తున్నాడు అనమాట. దీనిని ఉత్తరాయణము అంటారు. ఇక్కడ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే 6 నెలల లోపల ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసరికి దక్షిణాయనం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. ఉత్తరాయణము చాలా పుణ్యకాలం అంటారు. భగవద్గీతలో కృష్ణుడు సొంతంగా తన నోటితో అన్న మాట, ఉత్తరాయణ కాలములో మరణిస్తే చాలా చాలా మంచిది, వాళ్ళు సద్గతిని పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాయణం యొక్క గొప్పతనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ ఆయనంలో వెళ్ళడం కాబట్టి పితృదేవతలు ఎవరైతే పాపపుణ్యాలు చేసి పై లోకాల్లో, పితృలోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉత్తర ద్వారం తెరవడం వల్ల వీళ్ళందరూ ఎవరైతే శిక్షను అనుభవించి తమ యొక్క పాపకర్మలను అనుభవించిన తర్వాత వాళ్ళని మనము ఉత్తరం ద్వారా వాళ్ళని ఊర్ధ్వలోకాలుగా పంపాల్సి ఉంటుందన్నమాట. అందుకోసము మనమందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా పితృదేవతలకి తర్పణాలు వదులుతాం. తర్పణం వదలడం వల్ల పితృదేవతలు శాంతిస్తూ వాళ్ళని మనల్ని ఆశీర్వదించి, నాయనా మాకు గేటు తీశావు, తలుపు తీశావు, ఇక మా మార్గం సుగమమైంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉత్తరాయణం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళు వైకుంఠానికి, ఇతర లోకాలకు చేరుకుంటారని మన యొక్క మాట చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రమణం రోజే కాదు, అలాగే ప్రతి అమావాస్య కూడా పితృదేవతలకు ఎవరైతే తర్పణం వదులుతారో వాళ్ళ కుటుంబంలో పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, ఏ భగవంతుడు ఉన్నాడా లేడా, వాళ్ళ తత్వాలు ఇప్పుడు ఉన్నాయా లేవా అవన్నీ తర్కాలు వద్దు. హిందూ మతంలో ఉన్న దేవుళ్ళే నిజమా, కిరస్తానిలో దేవుడు అబద్ధమా, ఇంకో షిరిడి సాయిబాబా అనేవాడు దేవుడా కాదా, ఎన్నో వస్తుంటాయి జనాలకి డౌట్స్, గొడవలు. కానీ ఇదంతా పక్కన పెడితే ఉన్న నిజం పితృదేవతలు, తల్లి తండ్రి, వాళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళకు సద్గతినిచ్చే మార్గమే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే తర్వాత దేవుళ్ళ ఆశీర్వాదము, తర్వాత మతాలు, కులాలన్నీ వస్తాయి. మీరందరూ కూడా పితృదేవతలని స్మరిస్తూ ప్రతి అమావాస్య నాడు తర్పణం వదలండి, మీకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి సంక్రాంతి పండగ పర్వదినం మొన్ననే జరిగింది కాబట్టి దాన్ని మీకు గుర్తు చేస్తూ, ధనుసు రాశి వాళ్ళందరికీ 19వ తారీఖు జనవరి నుంచి 25వ తారీఖు జనవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ధనుసు రాశి వాళ్ళు అంటేనే గురువుకు సంబంధించినటువంటి రాశి వాళ్ళు అన్నమాట. ఈ రాశి వాళ్ళకి మకర సంక్రమణం, సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి రావడం జరిగిందో ఇది మంచిదా కాదా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళకి
అనేక రంగాల్లో ఎంతో కష్టపడుతున్న వాళ్ళకి, ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా ఇంక్రిమెంటు అలాగే కొత్త కొత్త ఇంటర్వ్యూలు మంచి డేట్స్ ఫిక్స్ చేసుకొని సక్సెస్ అవ్వాలని అనుకున్న వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఈ వారంలో మకర సంక్రమణం మీకు ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల మీకు కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు, పెద్దల నుంచి ప్రశంసలు, కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా కూడా మనకు ఈ రాశి వాళ్ళకి సూర్యుడు అనుగ్రహిస్తున్నాడని చెప్పేసి మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. మంచి అదృష్టాన్ని కలిగి ఉంటుందన్నమాట. అదృష్టం బాగా వస్తుంది. పితృదేవతల ఆశీస్సులు బాగుంటాయి. ధర్మాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవ్వడానికి ఈ మకర సంక్రమణం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు కొనడానికి కూడా ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఈ వారం కనిపిస్తూ ఉంది. మీరు మీ జాతకాలు ఒకసారి చూపించుకోండి. గోచారరీత్యా కాకుండా మళ్ళీ ఇంకొక జాతకం కూడా చూస్తే, ఎందుకంటే లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి అది కూడా సెట్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అందరితో చాలా బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడమే కాదు, బంధువులతో, స్నేహితులతో బాగుంటారు. మానసిక ధైర్యం బాగా కలిగి ఉంటారు. దేనికి భయపడే అవకాశాలు లేవు. ఏది ఎట్లా జరిగితే నాకంతా మా మేలుకే జరుగుతుంది అనేటువంటి మెంటాలిటీతో ఆనందంగా ఈ వారం అంతా కూడా మీరు గడుపుతారని చాలా బాగా చెప్పొచ్చు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం ఈ రాశి వాళ్ళకి మంచిది. దూర ప్రయాణాలు అంటే విదేశాలకు వెళ్ళాలి, గంటల తరబడి ప్రయాణం చేసే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి దూర ప్రయాణాలు చూసేవాళ్ళు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా సంతోషంగా, మంచి ఆరోగ్యాన్ని కలిగి శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. అలాగే మీకు ఈ వారం ఆ విధంగా చాలా అద్భుతంగా ఉంది అని కూడా మనం చాలా జాగ్రత్తగా కరెక్ట్గా చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, దూరంగా ఉన్న వారు కలుసుకోవటం, చక్కటి అన్యోన్యత, అనురాగాలు కలిగి సంతోషంగా ఆనందంగా గడపడం, ఇవన్నీ కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటమే కాదు, అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, ప్రేమికులకు ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారం అంతా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ అదృష్టం అనేది చెప్పాను చాలా బాగొచ్చింది. వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ప్రమోషన్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పాను. వ్యాపారం విషయానికి వచ్చేసరికి వ్యాపారంలో మనకి నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే మీరు వ్యాపారంలో చాలా జాగ్రత్తలు, ముఖ్యంగా హోటల్ వ్యాపారాలు, ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారంలో శ్రద్ధ వహించడం చాలా మంచిది. తొందరపాటు వల్ల నష్టానికి ఎక్కువ గురయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా చూస్తే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వైడూర్యం అనే రాయి మూలా నక్షత్రం వాళ్ళు, ఓపెల్ అనే రాయి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు, మాణిక్యం అనే రాయి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ధరించాలన్నమాట. వీటికి 7,000, 6,000 అలాగే 20,000 జపాలు మన దగ్గర రెడీగా ఉంటాయి. 3 క్యారెట్లు సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ, ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవన్నీ మీకు అందజేయడం జరుగుతుంది. చక్కటి మార్కెట్ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ఈ జపాలు చేయడం వల్ల దానికి ఒరిజినాలిటీ శక్తి ఉంటుంది కాబట్టి మీకు అందరికీ తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, ఎక్కడ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండడం అనేది కూడా ఈ రాళ్ళు ధరించడం వల్ల బాగుంటుంది. చాలామంది ధనుసు రాశి వాళ్ళు కనకపుష్య రాగం ధరిస్తే మంచిదంటారు. అది కూడా చాలా మంచిదే, తప్పేమీ లేదు. కాబట్టి మీరందరూ మీ జాతకాలు తెలుసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 15 నిమిషాలు మీకు వాయిస్ రికార్డ్ చేసి జాతకాన్ని మీకు క్లియర్గా చెప్పి అన్నీ ఏర్పాటు చేస్తాను. గురుదక్షిణ ఎలా ఉండాలో కూడా చెప్తాను. కాబట్టి సంప్రదిస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.